విద్య ఆలోచన మనోధైర్యం పెంపొందించేందుకు సహకరిస్తుందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బండారు వైష్ణవ్ మెమోరియల్ ఫౌండేషన్, స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని హైదరాబాద్ అబిడ్స్ స్టాన్లీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. విద్యావంతులైన యువత దేశాన్ని ముందుకు నడిపించగలరని బండారు దత్తాత్రేయ అన్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు విద్యార్థుల ఆలోచన, సృజనాత్మకత, పరిశోధనాత్మకతకు వేదికలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బండారు వైష్ణవ్ మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, స్టాన్లీ కళాశాల కరస్పాండెంట్ కె కృష్ణారావు, వివిధ విశ్వవిద్యాలయాల పూర్వ ఉపకులపతులు పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతికమైనటువంటి విద్యనే యువతకు ఉపాధిని కల్పించగలదు. విద్య గుణవత్తతో ఉండాలి. అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి అధునాతనమైనటువంటి ప్రపంచంలో పోటీ పడే విధంగా డిజిటల్ ప్రాసెస్ వీటిని కూడా మనం ముందు తీసుకెళ్లాలనేది పొందుపరిచాం. ప్రతి విద్యార్థి వృత్తి విద్య తప్పకుండా నేర్చుకోవాలని, తద్వారా ఉన్నత విద్య అయిపోయిన తర్వాత కళాశాల ప్రవేశానికి ముందే అతను ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునేటువంటి అవకాశం లభించాలి. మాతృభాషలో విద్య నేర్చుకోవాలి. మాతృభాష వల్ల బుద్ధి ఇంకా వికాసం అవుతుంది. ఈ విద్యా విధానంలో త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టింది. భాష వివాదాస్పదం కాకుండా వాళ్ళు విద్యార్థులు తమ ఇష్టమైనటువంటి విద్యను నేర్చుకునేటువంటి అవకాశం కల్పించారు. నైపుణ్యమైనటువంటి స్కిల్ బేస్డ్ సొసైటీ, నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ దాన్ని నిర్మాణం చేయాలని, చివరిగా ఈ విద్య నైతిక విలువలతో కూడుకున్నటువంటి విద్య